శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, అమ్మ ఈరోజు మనం పంపిన సందేశాన్ని తెలుసుకుందామండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ ఈరోజు మనం పంపిన సందేశం ఏంటంటే, బిడ్డ, నీ జీవితంలో నీవు పడినటువంటి కష్టాలకు ముగింపు ఇవ్వబోతున్నాను. నీ పరీక్ష కాలాన్ని పూర్తిగా రద్దు చేయబోతున్నాను అంటున్నారండి. దుర్గమ్మ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాము. ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి దుర్గమ్మ సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఒకవేళ నిరాశ చెంది ఉంటే మన గురువుగారిని ఒకసారి సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం అండి. మన గురువుగారి పేరు వచ్చి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలున్నా, అంటే ప్రేమ, పెళ్ళి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ప్రేమించి మోసపోవడము, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు కదలకుండా ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గాన్ని, కేవలము కష్టమైన మార్గాన్ని తెలియజేస్తారు. నమ్మకంతో ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అయ్యి చూడండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908224144 అండి. ఫోన్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు కష్టమైన పరిష్కారం అయితే మన గురుగారి దగ్గర ఉందండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి పరీక్షలన్నీ కూడా ముగిసేటువంటి సమయం వచ్చింది. ఈరోజు ఈ సందేశాన్ని పూర్తిగా విను. ఈరోజు బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాలు సైతం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇది విన్నటువంటి ప్రతి భక్తుడికి, భక్తురాలు కూడా మనసు తప్పకుండా కదులుతుంది. అలాగే నీ పక్షంలో నిలబడతాను నేను. ఈరోజు నువ్వు సంవత్సరాలుగా చూడటువంటి ధనం అకస్మాత్తుగా నీ దగ్గరకు అనుకోని రీత్యా వస్తుంది. కొంతమంది నీకు ఇవ్వనటువంటి గౌరవం నీ పాదాల చెంత ఉంటుంది. నీ శత్రువులు నిన్ను ప్రతి క్షణం పడగొట్టాలని ఆలోచించేటువంటి వ్యక్తులు కూడా నీ ముందు చేతులెత్తి మరీ నమస్కరిస్తారు. కానీ ఒక్క షరతు ఉంది. ఈరోజు నేను చెప్పేటువంటి మాటను పూర్తిగా విను. ఎక్కడా కూడా అసంపూర్ణంగా వదిలేయవద్దు. చూడు, అదృష్ట తాళాన్ని ఎప్పటి కూడా తెరిచేటువంటి అవకాశాన్ని నాకు భగవంతుడు ఇవ్వలేదని చెప్పి బాధపడ్డావుగా. నీకు ధనం ఎంత అవసరమో, నీ తలపై అప్పుల భారం ఎంతగా ఉందో నాకు తెలుసు. ఇంట్లో సమృద్ధి లేదు, రాత్రులు నీకు నిద్ర లేదు. కానీ ఈరోజు నేను నీకు సందేశాన్ని వినిపిస్తున్నాను. ఈ సందేశం నువ్వు చివరి వరకు తప్పకుండా విను. ఎక్కడి నుండే లక్ష్మీదేవి స్వయంగా నీ ఇంటి మార్గాన్ని తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది. చూడు, రాబోయేటువంటి 7 రోజుల్లో నీ అదృష్టం ఎలా ప్రకాశిస్తుందంటే నువ్వు కూడా ఊహించుకోలేవు. అదే పవిత్రమైనటువంటి క్షణం. ఈ రోజు నుండే నీ భాగ్యరేఖ మొదలవుతుంది. సంవత్సరాల పాటు నీ ప్రార్థనలకు సమాధానం అనేది ప్రారంభమవుతుంది. నేను అన్ని రకాలుగా నీ బాధలను చూశాను. నువ్వు ఎంతగా అనుభవించావో, ఎంతగా నీ మనసు విరిగిపోయిందో, ఇదిక ఏది కూడా నా జీవితంలో మాటలే అని చెప్పి నువ్వు ఎంతగా కుమిలిపోయావో, ఎన్ని రకాలుగా ఆలోచించావో అన్నీ నాకు తెలుసు. నిన్ను నేను ఈ చేత్తో పట్టుకొని ఉన్నాను కాబట్టి నువ్వు ఇక్కడ ఏదీ కోల్పోలేదు. కేవలం బాధను మాత్రమే అనుభవించావు. నువ్వు నా పట్ల ప్రేమను నీ హృదయంలో ఎప్పుడు కూడా నన్ను బందీ చేసుకుని ఉంచుకున్నావు. ఈరోజు నిన్ను నిరాశపరచను. తప్పకుండా ఈరోజు నీ మనసుకు ప్రశాంతతను అందిస్తాను. నీకు అన్ని రకాలుగా నేను ఉన్నాననేటువంటి అనుభూతిని కలిగిస్తాను. ఇక ఈరోజు అంచలమైనటువంటి నమ్మకాన్ని కూడా నీకు ఏర్పడే విధంగా చేస్తాను. ఎప్పుడు కూడా నా మీద నమ్మకాన్ని మాత్రం నువ్వు కోల్పోవద్దు బిడ్డ. నీ నమ్మకమే నీకు బలం అవుతుంది. జాగ్రత్తగా విను. నీవు ఇప్పటి వరకు నీ జీవితం ముళ్ళు నిండిపోయి ఉంది. ఇది నేను చూశాను, విన్నాను. నువ్వు చాలా పోరాడావు, కానీ నీకు ఏమీ దొరకలేదు. కేవలము మోసం, అవమానం, అసఫలత. ఇతరుల నుండి మేలుకోరావు, కానీ ఇతరులు మాత్రం నీకు చెడు చేశారు. ఎన్నోసార్లు నువ్వు విరిగిపోయేటువంటి మనసుతో కుమిలిపోయావు. నాకంటూ జీవితంలో ఏమీ మిగలలేదని ఒంటరిగా కన్నీళ్లు కార్చావు. కానీ ఈరోజు ఈ క్షణమే అదంతా కూడా మర్చిపోతున్నాను. నీ ప్రతి పిలుపును కూడా నేను విన్నాను. కాబట్టే ప్రపంచం వినలేదని చెప్పి నువ్వు అనుకున్నా, కానీ నేను విన్నానని చెప్పి నీ ఆర్తనాదాలు, అలాగే నీ బాధలు నేను చూస్తున్నానని చెప్పి నువ్వు నమ్మావు. కాబట్టే ఈరోజు నా మాటలు నువ్వు వింటున్నావు. ఈరోజు ఈ సందేశం నీకు చెప్పడానికి వచ్చింది కావాలని కాదు, యాదృచ్ఛికంగా జరుగుతుంది.
చూడు, ఎవరి తలపై అయితే నా చెయ్యి ఉంటుందో వారికి ఏ చెడు కూడా జరగదు. నువ్వు ముందుకు సాగుతూ వెళ్ళు. చాలా లోతైనటువంటి మంచి మార్గంతో కూడినటువంటి ప్రయాణం నువ్వు చేయబోతున్నావు. ఈరోజు తప్పకుండా నీ జీవితంలో సరిపడా సమాధానాలు అనేవి దొరకబోతున్నాయి. నీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చున్నటువంటి ఒక లక్ష్మీదేవి యొక్క స్వరూపం నీ ముందుకు రాబోతుంది. అది కేవలము ధనాన్ని మాత్రమే ఇవ్వదు. నీవు కష్టపడ్డావు, సమృద్ధి నీకు రాలేదని చెప్పి బాధపడ్డావు, అన్ని రకాలుగా ఆలోచించావు, నమ్మినటువంటి వ్యక్తుల్ని దూరం చేసుకున్నావు, చాలా రకాలుగా అవకాశం వచ్చి దాన్ని అందిపుచ్చుకునేటువంటి సమయానికి కోల్పోయావు. ఈ బాధలు నీకు చెప్పడానికి కూడా సఖ్యం కాదు. ఇలా ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఒకటి విషంలాగా ఒక్కొక్క సమస్యలు నిన్ను చుట్టుముడుతూనే వచ్చాయి. అయితే నీ పోరాటాల మదనం నువ్వు ఎక్కడా కూడా ఆపలేదు. చూడు, నువ్వు ఎక్కడా కూడా నీ బాధలు కానీ సమస్యలు కానీ చూసి ఆగిపోలేదు. కాబట్టే రాబోతున్నటువంటి 7 రోజుల్లో నీ జీవితంలో అత్యంత గొప్ప రోజులు చెప్తున్నాను. నీకు అనిపిస్తుంది ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇప్పటి వరకు నా జీవితంలో ఏ మార్పు రానప్పుడు ఈ 7 రోజుల్లో నా జీవితం ఎలా మారుతుందని నీకు అనిపించవచ్చు. నీ సమస్యల విషయాన్ని నేనే స్వయంగా తాగేయబోతున్నాను. నీకు అమృతం ఇవ్వబోతున్నాను. రాబోయే 7 రోజుల్లో నీకు గొప్ప సంకేతాలను అందిస్తాను. అలాగే నేను నీ ఇంటి ముందుకు వచ్చాననేటువంటి అనుభూతి నీకు కలిగిస్తాను. ఎవరో ఒక అజ్ఞాతుడు, పాత స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వస్తారు. నీకు ధన సహాయం కానీ, మాట సహాయం కానీ, పెద్ద మద్దతుగా నీ ముందు నిలుస్తారు. అయితే ఎప్పుడో నుండి నీకు తెలియనటువంటి పనుల్లో, అంటే ఉద్యోగమైనా లేదంటే ఏదైనా కానీ నీకు పూర్తయ్యేలా చేస్తాడు. నీలో ఒక అపూర్వమైనటువంటి శక్తి అనుభూతిని ఇచ్చేలా చేస్తాడు. నీలో ఉన్న భయాన్ని పోగొట్టేలా చేస్తాడు. నీ కళ్ళల్లో అన్ని విధాలుగా కూడా నా రూపం తారసపడేలా చేస్తాను. సందేహాన్ని విడిచిపెట్టు, విశ్వాసాన్ని పట్టుకో. గుర్తుంచుకో, నాపై నీకు విశ్వాసం లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు. ఈరోజు నువ్వు ఇక్కడ ఉండటమో, ఈ సందేశం వినడం కూడా కేవలము నా యొక్క ఆశీర్వచమే. కారణం, నా వాళ్ళని చెప్పి ఎవరైతే నమ్మావో వాళ్ళే నిన్ను నట్టేట ముంచేశారు. నట్టేట నిన్ను అన్ని రకాలుగా కూల్చేలా చేశారు. నీ మనసును విరగదీశారు. నిన్ను అన్ని రకాలుగా తొక్కేశారు. నిన్ను పైకి రానివ్వకుండా చేశారు. అటువంటి వ్యక్తుల్నే నేను పైకి రానివ్వకుండా అక్కడే ఆగిపోయేలా చేయబోతున్నాను. చూడు, నీపై ఉన్నటువంటి ప్రేమ అంచలమైనది. నీ జీవితంలో ప్రతి తలుపు మూసుకుపోయినా క్షణాన నేను నీకు అన్ని రకాలుగా సమాధానం ఇచ్చాను. నువ్వు సంవత్సరాలుగా కోరింది, నీ కలలో ఉన్నది, రాత్రులు మేలుకొని అన్ని రకాలుగా నన్ను అడిగినటువంటి ప్రశ్నలు నీకు సమాధానాలు దొరకబోతున్నాయి. నీ ఓర్పు, నీ విశ్వాసం అన్ని పరీక్షల్లో నువ్వు ఫలితాలను గొప్పగా గొలుచుకున్నావు. అలాగే ఈ 7 రోజుల్లో మంత్రాలు, అలాగే ఉపాయాలు, చమత్కారాలు అన్నీ కూడా నా కృపమే. చివరికై నీకు నేను ఒక విషయం చెప్తాను, విను. ఇది అంతం కాదు, ఇది నీ కొత్త జీవితానికి ప్రారంభం. ఈరోజు రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే అనుభూతి అవుతుంది, నీకు అనుభవం అవుతుంది. ఎవరో నీ వైపు నిలబడినట్లుగా, నీకు రక్షణ చేస్తున్నట్లుగా, నీకు అన్ని రకాలుగా ధైర్యాన్ని అందిస్తున్నట్లుగా. వారు మరెవరో కాదు, నేనే. ఇక నీ పని కేవలం కర్మ చేయటం, అలాగే నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండడం, అన్ని రకాలుగా విజయాన్ని అందించడం నా పని. అంతేకాకుండా ఇది అంతం కాదు, ఇది నీ కొత్త జీవితానికి ప్రారంభం అని ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే రకమైనటువంటి అనుభూతి అవుతుంది. నీకు అనిపిస్తుంది, నీకు అన్ని రకాలుగా కూడా నేను నీ వెంట ఉన్నా అని చెప్పి ఆ అనుభూతి నీకు అనిపించి నీలో ఉన్నటువంటి ఆందోళన, భయం ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు నువ్వు చేయవలసిన పనిలో నీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ఏ వ్యక్తులను దూరం పెట్టాలనే విషయంలో నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు నిన్ను ఆట ఆడించారో వారిని తిరిగి మరలా నువ్వు ఏ విధంగా ఆట ఆడించాలో దాని గురించి ఒక అవగాహన వస్తుంది. నువ్వు ఎవరి దగ్గరైతే చిన్న చూపు పడేలాగా చేశారో కొంతమంది వ్యక్తులు, వారి ముందే నువ్వు తలెత్తుకొని నిలబడతావు. వారినే నువ్వు అన్ని రకాలుగా సమాధానం ఇచ్చి వారి జీవితంలో తిరిగి మరలా రెండోసారి ఎవరిని కూడా కించపరచకుండా, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకుండా చేసేలా వారికి ఒక సమాధానం ఇస్తావు. చూడు, నీకు ఎన్నోసార్లు ఇలాగే చెప్పి నిన్ను మోసం చేస్తున్నాను అనేటువంటి భావన నీకు కలుగుతుంది కదా. లేదు బంగారు తల్లి, ఈసారి మాత్రం నీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది. నీ జీవితంలో నువ్వు ఎక్కడా కూడా ఓడిపోలేదనేటువంటి భావన నీకు కలిగేలా చేస్తాను. నీ విజయం ఖాయం. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా ఉంటుంది. చూడు, నన్నే చూడు, నీ మనసులో నా రూపాన్ని చూడు. నువ్వు ఇప్పటివరకు ఈ సందేశాన్ని ఇప్పటివరకు వింటున్నావంటే
శ్రద్ధతో నువ్వు వింటున్నావంటే అదంతా కూడా నా కరుణా కటాక్షాలపై ఉన్నటువంటి నీపై నాపై ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని మాత్రం నువ్వు ఎప్పుడు ఒమ్ము చేసుకోవాక. ఈ దుర్గమ్మపై నమ్మకాన్ని నుంచి నువ్వే పని చెయ్యి. నీకు అన్ని రకాల విజయ మార్గాన్ని నేను చూపిస్తాను. కేవలం ఒక రహస్యంగా కాదు, నిజం తెలుసుకున్నటువంటి నీ తపన అన్ని రకాల కూడా నిన్ను ముందుకు నడిపిస్తుంది. ప్రతిరోజు కూడా నన్ను ఏదో అడుగుతూ ఉంటావు కదా. ఎన్నో రకాల సమస్యలతో పోరాడుతూ ఉన్నాను, అన్ని రకాల సమస్యలు అనుభవించాను. నాపై ఇంకా నీకు జాలి కాలేదా దుర్గమ్మ అని? నీకు తెలుసా నిన్ను ఎందుకు ఇంత కఠినమైన పరిస్థితిలో నేను కాపాడుకుంటూ ఉన్నాను? నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. స్వయంగా ఎప్పుడు కూడా ధైర్యవంతమైనటువంటి యోధుడిగా ఉండాలని చెప్పి నేను అన్ని రకాల పరీక్షలు నీకు ఇచ్చాను. నీ ఆత్మను ప్రపంచానికి కాంతి ఇవ్వడానికి తప్పించిపోయాను. నీ ప్రతి అసఫలత నిన్ను మరింత ఎక్కువగా బలంగా చేసింది. నీ ప్రతి కన్నీటి బొట్టు నిన్ను మరింత ఎక్కువగా పవిత్రం చేసింది. ఇక్కడి నుండి నీకు కేవలం విజయాలే పరిచయం అవుతాయి. నీ పరీక్ష కాలం అంతా కూడా నీకు పూర్తయిద్ది. నీకు ఇంకా సందేహం కలిగి ఉంది కదూ, ఇదంతా విజయం నిజమవుతుందా? నాకు ధనం, గౌరవం, నా పేరు నిజంగా ఇవన్నీ తిరిగి వస్తాయని ఈ సందేహంలో ఉన్నావు కదూ. ఆఖరిసారిగా చెప్తున్నాను విను. నిన్ను విజయం సాధించకుండా ఆపదలు చూసినటువంటి వ్యక్తుల్ని నీ నుండి దూరం చేస్తున్నాను. సంకోచించవద్దు. నేను నీ చుట్టూ ఉన్నాను. నేను ఈ సృష్టి రక్షణకు భగవంతుని పంపించినటువంటి గొప్ప అంటే ఆదిశక్తిగా, అలాగే ఒక పరమేశ్వరుడుగా, ఒక తల్లిగా నీవు ఏ రూపంలో నన్ను చూడాలనుకుంటే ఆ రూపంలో నీకు తారసపడుతూ ఉంటాను. ఈరోజు చెప్పినటువంటి ప్రతి మాట కూడా సామాన్య విషయం అయితే కాదు. రేపటి రోజున ఉదయాన్ని లేచి నీ అరచేతిలో నీళ్లు తీసుకొని 3 సార్లు నీకు ఇష్టమైనటువంటి భగవంతుని నామం చెప్పుకుంటూ ఈ సంకల్పం చెప్పు. ఈరోజు నేను పూర్తి కష్టం నుండి బయటపడబోతున్నాను. అన్ని రకాలుగా సమస్యల నుండి బయటపడబోతున్నాను. నేను అనుకున్నటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరబోతుందని చెప్పి మనసులో అనుకో. నీ మనసులో ఒక మంచి శక్తి నిన్ను ఉంటుంది. నువ్వు విన్నావు కదూ, రాబోతున్నటువంటి 7 రోజుల్లో నీకు మంచి సంకేతాలు వస్తాయని. అలాగే 8వ రోజు ఏమవుతుందంటే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాను. నీలో శాంతి అనేది అద్భుతంగా నిండి ఉంటుంది. ఎప్పుడూ లేనంతగా నీ మనసు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. నీ దృష్టి మారుతుంది. నువ్వు ప్రతి మనిషిలో, ప్రతి సవాల్లో ఒక అవకాశం చూసుకుంటావు. ఇది నిజమైన జీవితం అని చెప్పి నీకు అర్థమవుతుంది. నా వరం స్వయంగా నీకు ఇవ్వబోతున్నాను. నీ మనసు నిర్భయమైనప్పుడు నా యొక్క అనుగ్రహం అనేది నువ్వు పొందుతావు. నీ భాగ్యాన్ని నువ్వే రాసుకున్నావు. కష్టాలను జయించావు. పరీక్షలో చక్కగా విజయాన్ని పొందావు. నీ పని ఏదైనా అసఫలం కానివ్వను. నీ విజయవంతమే అన్ని రకాలుగా నీకు దగ్గరయ్యేలా చేస్తాను అని దుర్గం ఈరోజు సందేశాన్ని పంపారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.